హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్ శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. మనము 85 ఎపిసోడ్కి ఇప్పుడు అడుగు పెడుతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందదేవి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అద్భుతమైన శ్లోకాన్ని మనము ఇప్పుడు మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 7వ అధ్యాయము 16వ శ్లోకము. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. వన్స్ అగైన్ పలకండి అందరు శ్రద్ధగా, చిన్న చిన్న పదాలతో పలికిస్తాను. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు రర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. తాత్పర్యమేమనగా, భరత శ్రేష్ఠ ఆపదలో పడినవాడు, జిజ్ఞాసువు సంపదలను కోరేవాడు, జ్ఞాని. ఈ 4 విధాల మనుషులే నన్ను ఆత్మను సేవిస్తున్నారు. నన్ను అంటే ఆత్మను, ఆత్మ అంటే పరమాత్మను. మరి ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ఎవరు ఆ నలుగురు అనేది ఇప్పుడు శ్రద్ధగా వినండి. భరత శ్రేష్ఠ ఆపదల్లో పడినవాడు, జిజ్ఞాసు సంపదలను కోరేవాడు, జ్ఞాని. ఈ 4 విధాల మనుషులే నన్ను అంటే ఆత్మను, ఆత్మను అంటే పరమాత్మను సేవిస్తారు. ధ్యాన వివరణ చూద్దాం. ఎవరు ఆ జిజ్ఞాసి, ఎవరు ఆ ఆపదలో ఉన్నవారు, సంపదలు కోరేవారు ఎవరు, జ్ఞాని ఎవరు, అసలు ఏ కోణంలో వారిని జిజ్ఞాసి అంటారు, అవన్నీ కూలంకషంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ లోతెట్టు జ్ఞానాన్ని అందివ్వడం జరిగింది. ఏం మాస్టర్స్? ధ్యాన వివరణ. కష్టాలలో ఉండి ఆ కష్టాలను గట్టెక్కించామని ప్రార్థించేవారు ఆర్తులు. అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, సంబంధ బాంధవ్య సమస్యలు వచ్చినా, పంటలు సరిగా పండకపోయినా, పిల్లల చదువులు సరిగ్గా లేకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, పెళ్ళిళ్ళు కుదరకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, మన అనుకునే వాళ్ళు మనకు మోసం చేసినా, అనారోగ్య పాలైపోయినా, ఇలా రకరకాల సమస్యలు కొన్నిటిని మీ ముందు ఉంచాను. లక్షల కోట్ల కొద్దీ సమస్యలు ఉంటాయి. కానీ మీకు రహస్యం చెప్తా. ప్రపంచంలో 3 సమస్యలు ఉన్నాయి. 1 ఆర్థిక ఇబ్బందులు, 2 శారీరక మానసిక ఇబ్బందులు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన శరీరానికి ఏ అనారోగ్యం వచ్చినా తల నుంచి అంటే ఈ అవయవాలు ఉంటాయి కదా, కళ్ళు, ముక్కు, నోరు, చలి, ఇవన్నిటికి కలిపి శారీరక ఇబ్బందులు. అందులోనే బి మానసిక ఇబ్బందులు, రెండోది ఆర్థిక ఇబ్బందులు, 3 సంబంధ బాంధవ్య సమస్యలు, 4వది ఏదొచ్చినా ఈ మూడిట్లో ఏదో ఒకటై ఉండింటుంది, 5వది వచ్చినా ఈ మూడిట్లోకే సంబంధించి ఉంటుంది. తర్వాత మీరు పరీక్షించండి. ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు దీనికోసం ఒక ఎపిసోడే చేద్దాం. ప్రపంచంలో ఉండే బాధలు ఎన్ని, మరి ఆ బాధల నుంచి ఎలా బయటపడాలి. చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. మరి ప్రపంచంలో ఉండే బాధలు ఎన్ని? 3. ఒకటి ఏది? ఫస్ట్ వన్ శారీరక మానసిక రుగ్మతలు, ఆర్థిక రుగ్మతలు, 3 సంబంధ బాంధవ్యాలలో సమస్యలు. ఓకే, ఈ 3 ఉన్నాయి. ఈ 3టి పరిష్కారం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చూపించాడు. అదేమో చూద్దాం, ఇప్పుడే చెప్పేద్దాం. ఒకవేళ ఎవరైనా మిస్ అయినా ఇబ్బంది ఉంటుంది. ప్రపంచంలో 3 అన్నాం. ఆ 3టికి 3 ఏమి? ఫస్ట్ వన్ ఏమి? శారీరక మానసిక రుగ్మతలు, అంటే శరీరానికి అనారోగ్యం వస్తే. పత్రి సార్ ఏమన్నారు? ధ్యానం సర్వరోగ నివారణి అన్నాడు. అంటే ఫస్ట్ సమస్యను తీసేయచ్చు కదా. ఓకే, తీసేద్దాం. మరి రెండోది ఏది? ప్రపంచంలో సమస్య ఆర్థిక ఇబ్బందులు. మరి పత్రి సార్ ఏమన్నాడు? ధ్యానం సకల భోగకారిణి అన్నారు. అంటే భోగత్వం వస్తుంది ధ్యానం చేస్తే, నీకు కావాల్సిన అంటే నీ అవసరాలు తగ్గంత సొమ్ము నీకు భగవంతుడు సమకూరుస్తాడు ధ్యానం చేసి, జ్ఞానాన్ని పొంది దాని ప్రకారం జీవిస్తున్నప్పుడు. ఓకే, మరి 3 సమస్య ఏమి ప్రపంచంలో? సంబంధ బాంధవ్య సమస్యలు. మరి పత్రి సార్ ఏమన్నారు? ధ్యానం వల్ల 3 లాభాలలో సత్య జ్ఞాన ప్రసాదిని అన్నాడు. సత్యం తెలుసుకుంటే నీ సంబంధ బాంధవ్యంలో ఉన్న సమస్య నీకు అర్థమవుతుంది. సత్యమేమి? మన జీవితంలో భర్త సరిగా లేకపోయినా, భార్య సరిగా లేకపోయినా, మనకు సంపద సరిగా లేకపోయినా, దాని అర్థం ఏమి? మనం గతంలో ఏది చేసామో ఇప్పుడు అదే పొందుతున్నాము. నేను గతంలో కూడా సూపర్, ఇప్పుడు కూడా సూపర్ అని అనుకుందాం ఫర్ సపోజ్. మరి అయినా ఎందుకు బాధలు వచ్చాయి? మనం ఎదగాలి అంటే అలాంటి వ్యక్తుల్ని మనము మన కుటుంబ పరివారంగా తెచ్చుకుంటాం. మనలో సహనము, ప్రేమ, దయ, కరుణ, అలాంటి లక్షణాలు, దైవిక గుణాలు మనలో ఉండాలి అంటే మన పరివారం ఎలా ఉంటుంది? మనల్ని పీక్క తినేటోళ్ళుగా, మనల్ని హింసించేటోళ్ళగా,
మనమంటే అయిష్టంగా జీవించేటోళ్ళు మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే ఎదగాలి కదా! అందుకని. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మరి భగవద్గీత చదువుతూ, చదువుతూ ఉంటే ఇవన్నీ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రహస్యాలన్నీ తెలుస్తాయి. తెలిస్తే ఏం లాభం మేడం అంటే మనశ్శాంతిగా జీవిస్తాం. మరి కాన్సెప్ట్‌లోకి వద్దాం. కష్టాల్లో ఉండి ఆ కష్టాలను గట్టెక్కించమని ప్రార్థించే వాళ్ళు ఆర్తులు. మనం రోజు దేవుడి ముందు కూర్చునేదెందుకు? కోరికల కోసము. కష్టాలు తీర్చమని. లేకపోతే కోరికలు కోరుకునేటి నెరవేరాలి అననేది. అవునా? లేదా? శారీరక రోగాలు, మానసిక వేదనలు, ఆపదలు, శత్రు భయము ఏవైనా కావచ్చు అన్నీ కష్టాలే. శారీరకమైనటువంటి రోగాలొచ్చిన పరమాత్మ నాకు క్యాన్సర్ వచ్చిందంట, కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చిందంట, నా తలలో ఏదో బ్లాక్ ఉందంట, దానివల్ల నాకు మృత్యువు సమీపిస్తుందంట. ఇలా రకరకాల రోగాల కోసం, శారీరక రుగ్మతల కోసము భగవంతుణ్ణి ప్రార్థిస్తాము. ఓకే. ఆపదల్లో ఉన్నవాళ్ళు అని అర్థం దాని ప్రకారం. మానసిక వేదనలు అత్త సతాయిస్తుందో, భర్త సతాయిస్తున్నాడో, భార్య సతాయిస్తుందో, గయ్యాళి లాంటి భార్య వచ్చింది అంటుంటారు. రాక్షసుడు లాంటి భర్త వచ్చినాడు అంటుంటారు. పిల్లలు తాగుబోతే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేటోళ్ళుంటారు. వారినేమంటారు? మానసిక వేదనలు అంటారు. ఆపదలు. అది ఏదైనా అయ్యుండొచ్చు. అనారోగ్యం అయ్యుండొచ్చు. ఎవరైనా మనల్ని వ్యాపారంలో మనల్ని మోసం చేసుండొచ్చు. ఆపదే కదా! ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా మనకు ఏమైనా ఒక భర్త చావు బతుకుల్లో ఉండిండొచ్చు. ఆపదే కదా! పిల్లలు ఎక్కడనో చదువుకోవడానికి పోతారు. అక్కడ ఏదో క్రైమ్‌లో ఇరుక్కుంటారు. జైల్‌లో పడతారు. అది ఆపదే కదా! అలాంటి కోసం ఏం చేస్తాం? భగవంతుడిని నా బిడ్డకి అన్యం పుణ్యం తిరగదు పరమాత్మ. వాడు ఇలా ఇరుక్కున్నాడు. మంచి చేశాడో, చెడు చేశాడో. కానీ తల్లేమంటది? నా వాడు మంచోడే అని అంటది. ఎవరికి మొరపెట్టుకుంటది? భగవంతుడికి మొరపెట్టుకుంటది. శత్రుభయం. మన అనేవాళ్ళు మనల్ని చంపుతుండొచ్చు. లేతే రాజకీయాల్లో ఉంటే మంచి లేదు, చెడు లేదు. నాకు వ్యతిరేకంగా ఉన్నారు అని చంపేసే వాళ్ళని చూస్తున్నాం. టీవీలుల్లో, పేపర్‌లుల్లో భార్య తప్పు చేసిందని చంపేటోళ్ళు, భర్త తప్పు చేశాడని చంపేటోళ్ళు, ఆస్తి కోసం చంపేటోళ్ళు, ఇలా శత్రు భయం అన్నమాట. ఓకే. మోసం చేయొచ్చు, చంపొచ్చు. ఈ విధమైనవంటి వాటి కోసం ఏం చేస్తున్నామంటే మనము ఏదైనా కావచ్చు అవన్నీ కష్టాలే. ఆ కష్టాలు తీర్చమని ఎవరిని కోరుతున్నాము? అర్థిస్తున్నాము పరమాత్ముడిని అని చెబుతున్నారు. అర్ధార్థి అంటే సంపదను కోరుకునేవాడు. అర్ధార్థి అంటే ఆర్థికమైన సంపద కావాలి పరమాత్మ. సంపద అంటే డబ్బే కానక్కర్లేదు. డబ్బే కానక్కర్లేదు. కీర్తి ప్రతిష్టలు, ఇహపర సుఖాలు కూడా కావచ్చు. అంటే నాకు బాగా కీర్తి రావాలి, గొప్ప ప్రతిష్టలు రావాలి, నన్నందరూ మెచ్చుకోవాలి. లేకపోతే చూడండి చిన్న చిన్న ఊర్లలోనేమో సర్పంచ్ ఎలక్షన్స్ కోసం పాకులాడతారు. ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టరో, ముఖ్యమంత్రో, రాష్ట్రపతో, గవర్నరో, ప్రధానమంత్రో ఇలా రకరకాల పదవుల్లో నిన్ను అధిరోహించాలి అనుకుంటారు. లేదా ఏమన్నా డాక్టరేట్ రావాలి అని కోరుకుంటారు. సినిమాలలోనో, రాజకీయాలలోనో, లేకపోతే క్రికెట్‌లోనో అందరూ ఊహించని స్థాయికి ఎదగాలి. కీర్తి ప్రతిష్టలు కదా! ఎప్పుడొస్తాయి కీర్తి ప్రతిష్టలు? వీళ్ళు బాగా పెర్ఫార్మన్స్ చేస్తే, వీళ్ళ సినిమాలు బాగా హిట్ అయితే, క్రికెట్ బాగా ఆడితే, అలా రకరకాల వాటి కోసం భగవంతుణ్ణి కోరుతాము. మనము ప్రార్థిస్తాము. సంపద అంటే డబ్బే కానక్కర్లేదు. కీర్తి ప్రతిష్టలు, ఇహపర సుఖాలు కూడా కావచ్చు. భూలోకంలో కావచ్చు, మరి నేను చనిపోయినాక స్వర్గంలోనే ఉండాలి పరమాత్మ. నాకు స్వర్గ సుఖాలుండాలి అని కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సినిమాలలో దీనిలలో చూస్తారు. ఎవరైనా పెద్దలు చెప్తారు. స్వర్గం అంటే ఇలా ఉంటది అననేసి. నేను చనిపోతే స్వర్గానికే వెళ్ళాలి అని కోరుకునేవారు. అంటే ఇహపర సుఖాలను కోరుకునేవారు. ఈడనేనా కంఫర్ట్‌గా ఉండాలి, విలాసవంతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, అందరూ నన్ను చూసి అబ్బా! అనేటట్లు ఉండాలి అని అనుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ నేను చనిపోయాక గూడా ఉన్నత లోకమైనటువంటి స్వర్గలోకంలో ఉండాలి అనుకుంటారు. వారికి అంతకన్నా ఉన్నత లోకాలు ఏమున్నాయో తెలీదు. సత్యలోక వాసి అయ్యడం కన్నా మించి ఎవ్వడికి ఎక్కడ పడినా మరీ వచ్చి భూమి మీద పడాల్సిందే. స్వర్గంలో ఉంటావు. నీ పుణ్యమంతా అయిపోతే మరి తీసుకొచ్చి ఈడ భూమి మీదనే పడేస్తారు. పుణ్యం ఉన్నంత వరకే పుణ్యలోకాలు. ఓకే. మరి మనము మన జన్మానుసారము ఏమేమి ఉన్నాయో సంచితంలో అన్నిటిని బట్టి దాన్ని బట్టి జన్మ తీసుకుంటాం. ఇది తెలియదు. ఆత్మజ్ఞానం ఉందంటే తెలివైన వాడు ఎక్కడ కోరుకుంటాడు? మహాలోకం దాటిపోవాలి, తపోలోకం దాటిపోవాలి, తర్వాత సత్యలోకవాసిని అయిపోవాలని ధ్యానం చేస్తాడు. జ్ఞానాన్ని పొందుతాడు. పొందిన దాన్ని పంచుతాడు. సత్యలోకవాసి అవుతాడు. అందుకనే పత్రిజీ ధ్యానం చేస్తున్నవాడు తపస్సులాగా, తపోలోక వారికి అంకితమవుతాడు. కానీ మరి జన్మ తప్పదు. అందుకని పొందిన జ్ఞానాన్ని ఆచరించాలి. ఆచరించకపోతే నువ్వు తపోలోకానికి వెళ్ళలేవు. జ్ఞానాన్ని పొంది ఆచరిస్తున్నావు. అయినా ఇంకొక లోపం ఏముంది? పంచలేదు. నువ్వు పొందిన జ్ఞానాన్ని పంచినప్పుడు నువ్వు సత్యలోక వాసివవుతావు. అందుకని మన పిరమిడ్ మాస్టర్లకు
ఏబిసి నేర్చుకుంటున్నా, ఏ నేర్పించు, జెడ్ వరకు నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఏ నేర్చుకుంటున్నావు కదా! ఆ ఏని వెంబడే నేర్పించేసేయ్ అనేవారు. అంటే ఈరోజు ధ్యానం ఎలా చేయాలో నేర్చుకున్నావు, వెంబడే పక్కనోడికి నేర్పించేసేయ్ అనేవాడు. ఏబీసీ కూడా కాదు, అంతవరకు కూడా ఆగొద్దురా అనేవాడు. ఏ ఈరోజు నేర్చుకున్నావు నేర్పి, బి రేపు నేర్చుకో, మరి నేర్పించేసేయ్ అని అనేవాడు. చూడండి, ఏ నిమిషంలో మృత్యువు నిన్ను కబళిస్తుందో తెలియదు. నువ్వు దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నంత గొప్ప గురువు మన గురువు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. కీర్తి ప్రతిష్టలు, ఇహపర సుఖాలు కూడా కావచ్చు. ఏమీ లేక కావాలని కోరుకోవచ్చు. నా దగ్గర ఏమీ లేదు పరమాత్మ అని కోరుకోవచ్చు. ఇల్లు కావాలి, మంచి జాబ్ కావాలి, మంచి సాలరీ కావాలి, లేకపోతే మంచి భర్త కావాలి, కోటీశ్వరుడు కావాలి. ఇలా డబ్బుని ఏమీ లేదు కోరుకున్నావు బానే ఉంది. చూడండి, ఏమీ లేక కావాలని కోరుకోవచ్చు. లేక ఉన్నది చాలక ఇంకా కావాలని కోరుకోవచ్చు. ఏ విధంగా ఉంటుంది? అర్ధార్థి యొక్క ఆశ లేక కోరుకున్నాడు, అదొక పాయింటు. అన్నీ ఉండి కూడా ఇంకా కావాలని కోరుకున్న వాళ్ళు కూడా అర్ధార్థి కిందకే వస్తారు. ఇంకా నాకు సంపదలు కావాలా, ఇంకా గొప్పవాడిని కావాలా, కోటాను కోట్లు కావాలా, ఇటు 7 తరాలు, అటు 7 తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి కావాలా అని వెంపర్లాడేటోళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. నెక్స్ట్ చూద్దామా? మరి ఉన్నది చాలక ఇంకా కావాలని కోరుకోవచ్చు. సత్యమేమిటో తెలుసుకోవాలని తపన పడేవాళ్ళు జిజ్ఞాసులు. మరి అర్ధార్థులేమి? ఎంత ఉన్నా సరిపోక కావాలని కోరుకునేవారు, ఏమీ లేక కోరుకునేవారు. సంపద అంటే డబ్బే కాదు, కీర్తి ప్రతిష్టలు, ఇహపర సుఖాలు కోరుకునేవారు. అర్థమైపోయింది అర్ధార్థి అంటే. ఆర్తులు అంటే అనారోగ్యం ఉంది, కష్టాలున్నాయి, బాధలున్నాయి, రోగాలున్నాయి, మానసిక వేదనలున్నాయి, ఆపదలున్నాయి. అంతేకాకుండా శత్రు భయం ఉంది అని భగవంతుని ప్రార్థించే వాళ్ళు ఆర్తులు. అర్ధార్థి అంటే సంపద కోసము భగవంతుణ్ణి ప్రార్థించేవారు. మరి మూడవదొచ్చేసి జిజ్ఞాసులు. సత్యమేమిటో తెలుసుకోవాలని తపన పడేవాళ్ళు జిజ్ఞాసులు. ఎందుకు పుడుతున్నాం? ఎందుకు చస్తున్నాం? ఆత్మ అంటేమి? పరమాత్మ అంటేమి? పూర్ణాత్మ అంటేమి? సత్యలోకం అంటేమి? భూభువర్ సువర్లోకాల్లో ఏం జరుగుతుంది? జనాలోకం తర్వాత ఏ లోకాలున్నాయి? మహా తపోలోకాలున్నాయి. మరి అక్కడ ఎవరు పోతారు? అక్కడి నుంచి మరి భూమి మీదకే రావాలనా? మరి ఎందుకు రావాలి? ఇలాంటివన్నీ తపన కలిగినటువంటి వాళ్ళని ఏమంటారు? జిజ్ఞాసులు అంటారు. ఆత్మానుభూతిని పొందడం కోసం తపించేవారు, మార్గాన్ని అన్వేషించేవారు అని అర్థం. వీళ్ళు స్వ విషయాల మీద ఆసక్తి విడిచి, అంటే నాకు ఇల్లు కావాలి, నా బిడ్డకు పెళ్లి కావాలి, నాకు ఉద్యోగం కావాలని ఏది అడగరు. ఎందుకు అడగరు? నా జన్మ, నా వాస్తవానికి నేను సృష్టికర్తను. నా కర్మానుసారం నాకు ఏవి రావాలో అవి వస్తాయి. అవి నేను తీసుకొని ఆనందంగా తృప్తిగా జీవిస్తాను. అంతేకాని నేను పరమాత్ముడిని వీటి కోసం, అంటే అశాశ్వతాల కోసం నేను అనవసరంగా నేను భగవంతుని శక్తిని వృధా చెయ్యను, నా అకౌంట్ బ్యాలెన్స్ నేను వేస్ట్ చెయ్యను అన్నంత తెలివిగా ప్రవర్తిస్తారు. కరెక్టే కదా! నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. గతంలో ఆల్రెడీ విత్తనాలు వేసినాను, అవి ఫలించి ఇప్పుడు రాబోతున్నాయి. భవిష్యత్తు బాగుండాలి, జన్మ రాహిత్యం పొందాలంటే ఇప్పుడు నేనేం చేయాలనేది నాకు ముఖ్యము. వర్తమానంలో నేను ఎలా జీవించాలనేది ముఖ్యము. దానికోసం గురువుని వెతుకుతుంటాడు. జిజ్ఞాసుడు అంటే వెతుకులాట, సత్యం కోసం వెతుకులాట. చూద్దాం ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళు స్వ విషయాల మీద ఆసక్తి విడిచి రోగాలు, బాధలు వంటి వాటిని లెక్క పెట్టక, లక్ష్య పెట్టక పరమాత్మ తత్వం తెలుసుకోవాలని తపిస్తారు. ఏ రోగం వచ్చినా, ఏ అనుబంధాల నుంచో ఏమైనా బ్రేకప్స్ వచ్చినా, భార్య నుంచో, భర్త నుంచో, బంధువుల నుంచో ఏమైనా బంధాలు తెగిపడినా ఏమీ బాధపడరు. వారి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎంతసేపున వారి యొక్క వాక్కు, చేష్ట మీద వారికి ధ్యాస. భగవాన్ వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వీళ్ళు నిన్ను అలా నన్ను అన్నారు, వాళ్ళకి అది చేసేయి, ఇది చేసేయి అని ఫిర్యాదులు చెయ్యరు జిజ్ఞాసులు. ఓకే. రోగాలు, బాధలు వంటి వాటిని లక్ష్య పెట్టక పరమాత్మ తత్వం తెలుసుకోవాలని తపిస్తారు జిజ్ఞాసులు. ఇకపోతే జ్ఞానుల వరకు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? ఫోర్త్ వన్ జ్ఞానులు. జ్ఞానులు వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు, ధ్యానం చేసి సర్వాత్మ ఒకటే సత్యమన్న జ్ఞానం పొందిన వాళ్ళు. జ్ఞానులు అంటే ఆత్మజ్ఞానులు. ఏమయ్యా వీళ్ళు ఆత్మజ్ఞానులు అంటే ధ్యానం చేసి సర్వాత్మ ఒకటే సత్యమన్న జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు, సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు. వీళ్లకు అసహజమైన అత్యాశలు ఏమి ఉండవు. అసత్యమైన అంటే ఈ కంటికి కనిపించేటివన్నీ అసత్యాలే. మనిషి అయినా, చెట్టైనా, సంపదైనా అన్ని అసత్యాలు. ఈరోజు ఉన్నాయి, రేపు ఉండవు అని తెలుసుకున్నటువంటి చాలా అద్భుతమైనటువంటి మహానుభావులు అని చెప్పుకోవచ్చు. చూడండి,
వీళ్ళకు అసహజమైన అత్యాశలు ఏమి ఉండవు. ఒకానొక జ్ఞాని సత్యం తెలిసినవాడు, సర్వం తెలిసినవాడు. ఒకానొక జ్ఞాని ఎలాంటివాడు? సత్యం తెలుసుకున్నవాడు. ఏం ఆ సత్యము? శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం, పరమాత్ముడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. అందరూ భగవాన్ స్వరూపులే, పరమాత్మ స్వరూపులే. అందరిలోనూ ఆ పరమాత్మని దర్శిస్తూ, గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ఇష్టపడుతూ తను ముందుకు సాగిపోతూ ఉంటాడు. మానవులనే కాదు, సమస్త జీవికోటిలోనూ ఆ పరమాత్మను దర్శిస్తాడు. అందుకని హిందూ ధర్మంలో చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని, జంతువుని అందరిని పూజిస్తారు. ఇంట్లో గుండ్రాయి ఉంటుంది. బొట్టు పెట్టి పెళ్లి కుదిరింది అంటే ఆ గుండ్రాళ్ళకు ఓకే. బొట్టు పెట్టి పూజ చేస్తారు. ఇసురాళ్ళకు బొట్టు పెట్టి పూజ చేస్తారు. ఆ పెళ్లి కూతురు చేసేటప్పుడు కూడా గుండ్రాళ్ళకు బొట్టు పెట్టి ఆ కార్యక్రమాన్ని నడుపుతారు. మరి ఇంత గొప్ప యొక్క కల్చర్ మరి హిందూ సాంప్రదాయంలో ఉంది. మరి చెట్టు తొలిసమ్మకు రోజు మనము ప్రార్థన చేస్తాము. వేప చెట్టు, రావి చెట్టుకు పెళ్లి చేస్తాము. సమస్త రైతులు వారి యొక్క భూమిని పండించేటప్పుడు ఆ భూమాతని దండం పెట్టుకుంటారు. నదీ నదాలకు పూజలు చేస్తారు. పంచభూతాలను దైవంగా భావిస్తారు. ఎందుకు? సర్వవ్యాపకుడు పరమాత్ముడు. మరి అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే సర్వభూతాలలోనే కాదు, భగవంతుని సమస్త సృష్టిలోను పరమాత్ముడున్నాడు అని దాని అర్థం. 84 లక్షల జీవరాశులు పరమాత్ముని సృష్టి. ఖనిజ సామ్రాజ్యంలో 21 లక్షలు, వృక్ష సామ్రాజ్యంలో 21 లక్షలు, జంతు సామ్రాజ్యానికి వచ్చేటప్పుడు 42 లక్షలు. మేడం మరిడా వీటికంటే 21, 21 మరి దానికెందుకు 42 అంటే గుడ్డు పెట్టే జంతువులు ఉంటాయి. డైరెక్ట్ బేబీని డెలివరీ చేసే జంతువులు ఉంటాయి. అక్కడ 21 లక్షలు గుడ్డు పెట్టే జంతువులవి. అట్ ద సేమ్ టైమ్ బేబీని డెలివరీ చేసే జంతువులు 21 లక్షలు. అందులోనే మానవుడు ఒకడు. మానవుడు కూడా డైరెక్ట్‌గా బేబీనే గదా! బిడ్డనే గదా కనేది. ఆ విధంగా భగవంతుని సృష్టి అందరి పట్ల సరి సమానంగా ఉంటుంది అని చెప్పకనే చెప్పొచ్చు ఈ విషయంలో. ఏం మాస్టర్స్? ఓకే. నెక్స్ట్ వెళ్దామా? సత్యం తెలిసినవాడు, సర్వం తెలిసినవాడు. సత్యమే కాదు, సర్వము తెలిసినవాడు. ఎలా తెలుసుకున్నాడు? ధ్యానం చేస్తూ, చేస్తూ తనలోకి తాను ప్రయాణం చేస్తూ ముందే చెప్పుకున్నాము శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ శరీర ఇంద్రియాలు పడిపోతూ మనసు మన కంట్రోల్‌లోకొస్తే ఆత్మ నుంచి పొందిన జ్ఞానం బుద్ధి తీసుకొని బుద్ధి వికసించి బుద్ధి కూడా ఎలా వికసిస్తుంది అంటే సత్ప్రవర్తనతో ఉంటుంది. సత్కార్యాలు చేస్తూ ఉంటుంది. ఇది అన్నమాట సీక్రెట్. ధ్యానం చేస్తూ, చేస్తూ ఆత్మ ద్వారా అంటే పరమాత్మ ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానం పొందుతాడో ఆ జ్ఞానం ప్రకారమే జీవిస్తూ ఉంటాడు. సత్యం తెలిసినవాడు, సర్వం తెలిసినవాడు, ధ్యాన యోగిగానే ఉంటాడు. మరి ఆత్మ ద్వారా ఏమొస్తుంది? పైనున్నటువంటి కోటాను కోట్లలో అంటే ఆత్మ జ్ఞానం అంతా తను ఆత్మ ద్వారా స్వీకరిస్తాడు. ఆత్మ పైనుంచే కదా భూమి మీదికొచ్చినది. పైన ఉన్నప్పుడు ఆత్మకు అంత జ్ఞానం ఉంటుంది అంటారు. ఈ మాయా ప్రపంచంలోకి వచ్చినాకనే ఈ మాయ కమ్ముతుంది అంటారు. ధ్యానం చేస్తూ, చేస్తూ ఈ మాయనంతా ఛేదిస్తాడు. ఛేదించినాక ఏమైతుంది? దివ్యమైన ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. పొందినాక దాని ప్రకారమే జీవిస్తాడు. ఓకే. సత్యం తెలిసినవాడు, సర్వం తెలిసినవాడు ధ్యాన యోగిగానే ఉంటాడు. జిజ్ఞాసువు తత్వం తెలుసుకోవాలని తపిస్తున్నవాడు కాబట్టి చూడండి ఎంత అద్భుతంగా వివరించారో. ధ్యాన యోగిగానే ఉంటాడు కూడా, మారడింకా. అరే! అర్ధార్థిగా మారిపోదాము, అర్థిద్దాము భగవంతుని సంపదల కోసం అనుకోడు. ఆర్తులలాగా అయ్యో భగవాన్ నాకు ఈ పుండొచ్చింది, ఆ బాధొచ్చింది, ఈ బాధొచ్చిందని చెప్పుకోడు. అన్నిటిని స్వీకరిస్తూ బ్రహ్మానంద స్థితిలో వెలిగిపోతూ ఉంటాడు. అలౌకిక ఆనందం, ఆత్మానుభవం పొందినటువంటి యోగి ఆనందం. జిజ్ఞాసు తత్వం తెలుసుకోవాలని తపిస్తున్నవాడు కాబట్టి చూడండి జిజ్ఞాసు తత్వం ఇక్కడి ధ్యాన యోగిగానే ఉన్నవాడు అక్కడికి మనకు అర్థమైపోయింది. ఎవరి గురించి? జ్ఞానుల గురించి అయిపోయింది. ఇప్పుడు మరి జిజ్ఞాసు గురించి చెప్తున్నారు. జిజ్ఞాసువు తత్వం తెలుసుకోవాలని తపిస్తున్నవాడు కాబట్టి ధ్యాన సాధన చేస్తే జ్ఞానిగా మారగలడు. ఏం చెప్తున్నారు? జిజ్ఞాసు యొక్క తత్వం ఏమయ్యా అంటే తెలుసుకోవాలని తపిస్తున్నాడు కాబట్టి ధ్యాన సాధన చేయగా 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 జ్ఞానిగా ఎదుగుతాడు. జ్ఞాని ఎలా ఉన్నాడు? సత్యం తెలిసినవాడు, సర్వం తెలిసినవాడు, ఆనంద ఢోలికల్లో ఉన్నవాడు అన్నమాట. ఎవరు మారతారు జ్ఞానిగా? జిజ్ఞాసి మారతాడు అని దాని అర్థం. ఆర్తులు, అర్థార్థులు ప్రాపంచిక విషయ వ్యామోహాల్లో ఉన్నారు. ఆర్తులు అంటే కష్టాలున్నాయి, శారీరక రోగాలున్నాయి, మానసిక వేదనలున్నాయి.
ఆపదలున్నాయి, శత్రు భయం ఉంది, పరమాత్మ కాపాడు కాపాడు, నా రోగం తగ్గి నా శత్రు భయం తీసేయి అని మొక్కేవాళ్ళు ఆర్తులు. మరి అర్థార్థి అంటే సంపద కోసము లేక అడగొచ్చు, ఉన్న ఇంకా కావాలని అడగొచ్చు, సంపదనే కాక పేరు ప్రతిష్టల కోసము అర్థించొచ్చు. వీరిద్దరు ఆర్తులు అర్థార్థులు ఎలా ఉంటారు? ప్రాపంచిక విషయ వ్యామోహాలలో ఉన్నవారు. కంటికి కనిపించే ప్రాపంచికంగా భోగాల పట్ల బంధుమిత్రులు మమ్మల్ని గొప్పగా అనుకోవాలి, ఈ భయాల నుంచి బయటపడాలని లేకపోతే కష్టాల నుంచి బయటపడాలని వాళ్ళు ఆర్తులైతే, సంపద పట్ల వ్యామోహం ఉన్నవాళ్ళు అర్ధార్థులు. మరి వారు ఏం చేస్తారు అంటే, ఆ వ్యామోహాలు ఉన్నవారు ధ్యానం చేయాలని గాని, జ్ఞానం పొందాలని గాని, ఇంకా కోరిక కలగని వారు కారు. చూడు, ధ్యానం చేయాలని గాని, జ్ఞానం పొందాలని గాని, ఇంకా కోరిక కలగని వారు కారు. వారికి ఈ కోరిక ఉండదు. ఎంతసేపున్నా భగవంతుడంటేనే వీటి నుంచి బయటపడేసేవాడు, ఆ నాలెడ్జ్‌తోనే జీవిస్తూ ఉంటారు. కానీ వారి రకరకాల కోరికలు తీరాలన్నా, అనేక కష్టాలు పోవాలన్నా, మరి సంపదలు రావాలన్నా, ఇంకా సంపదలు రావాలన్నా, పేరు ప్రతిష్టలు రావాలన్నా, అనేక రోగాల నుంచి, వేదనల నుంచి, ఆపదల నుంచి, శత్రు భయాల నుంచి, కష్టాల నుంచి బయటపడాలన్నా ధ్యాన సాధన మరి చెయ్యాల్సిందే, జ్ఞాన సముపార్జన చెయ్యాల్సిందే అని చెప్పబడింది. మరి ఇదంతా సంపూర్ణమైన జ్ఞానం మనం ఏం తెలుసుకోవాలి? మనం ఆర్తుల స్టేజ్‌లో ఉన్నామా? జిజ్ఞాసుల స్టేజ్‌లో ఉన్నామా? చు ఆర్తులు అంటే అనారోగ్యాలు, శారీరక రోగాలు, మానసిక రోగాలు, ఆపదలు, శత్రుభయం ఉన్న వాళ్ళు ఆర్తులు. ఆ స్టేజ్‌లో ఉన్నామా? అర్ధార్థి అంటే సంపద కోసం భగవంతుణ్ణి ప్రార్థించడం, కీర్తి ప్రతిష్టల కోసం భగవంతుణ్ణి ప్రార్థించడం, ఏమీ లేక సంపదలు కోరేవాళ్ళు ఉన్నా కూడా ఇంకా కావాలని కోరుకునేవారు అర్ధార్థి. ఇది సెకండ్. దాంట్లో ఉన్నామా అని చూసుకోవాలి. మూడోది జిజ్ఞాస. నేనెవరు? ఎక్కడి నుంచొచ్చాను? భగవంతుణ్ణి ఎలా దర్శించాలి? ధ్యానం ఎలా చేయాలి? ఏ గురువు నాకు దొరుకుతాడు? సత్యమేమి అని అన్వేషించేవాడు జిజ్ఞాసి. జ్ఞానాన్ని పొంది ఆ విధంగానే జీవిస్తున్నవాడు వారినేమంటారంటే జ్ఞాని. సత్యం తెలిసినవాడు, సర్వం తెలిసినవాడు జ్ఞాని. ఈ 4 స్టేజులు ఉన్నాయప్ప. మనం ఏ స్టేజ్‌లో ఉన్నామో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. పోనీ ఫస్ట్ ఈ 2 స్టేజులేమి? ఆర్తులు, అర్ధార్థులు. వీరి కష్టాల నుంచి బయటపడాలన్నా, సంపదలు కావాలన్నా ఏం చేయాలా? ధ్యాన సాధన చెయ్యాల్సిందే, జ్ఞాన సముపార్జన చెయ్యాల్సిందే అంటున్నారు. వారికైనా తప్పదు ధ్యానం చేయడము, జ్ఞానం పొందడము. లేదండి మేము పూజలు చేసి మేము భగవంతుని ఆశీర్వాదం పొందినాము అని అనుకుంటాం. కానీ గత జన్మ పుణ్య ఫలంతో ఈ జన్మలో భోగత్వం ఉంటుంది. అది ఖర్చయిపోతుంది. అదే ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, నలుగురికి సహాయ సహకారాలు అందించావంటే నీ జీవితంలో మరి అకౌంట్ బ్యాలెన్స్ పెంచుకుంటావు. ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడంటే, తను బాధల్లో, కష్టాల్లో ఉన్నాడనుకోండి, హమ్మయ్య! నా యొక్క గత జన్మ కర్మలు దగ్ధమవుతున్నాయి అని ఆనందిస్తాడు. ఎవరు? ఆత్మజ్ఞాని. మరి సంపదలొచ్చాయి, పేరు ప్రతిష్టలొచ్చాయి, దానికి భయపడతాడు. అయ్యో! నా సంపద, నా యొక్క పుణ్యఫలము తరిగిపోతుందే అననేసి మరేం చేస్తాడు? చక్కగా ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచుతూ తన అకౌంట్ బ్యాలెన్స్ పెంచుకుంటాడు. నిజంగా చెప్పాలంటే పొంగిపోడు, కుంగిపోడు జ్ఞాని. మరి మనం ఏ స్టేజ్‌లో ఉన్నామో మనల్ని మనం గుర్తించుకోవాలి. ఆర్తులైన, అర్థార్థులైన ఏమంటున్నారు? ధ్యానం చేయక తప్పదు, జ్ఞానాన్ని సముపార్జించక తప్పదు. అప్పుడే మీకు ఈ యొక్క బాధల నుంచి, కష్టాల నుంచి, ఈ ఆపదల నుంచి బయటపడతారు. సిరి సంపదలు మీకు రావాలన్నా కూడా ధ్యానం శరణం గచ్చామి, జ్ఞానం శరణం గచ్చామి అని. మరి జిజ్ఞాసుల తపన ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సాధన చేయగా ఒకానొక జన్మలో జ్ఞానిగా విరాజిల్లుతారు అని చెప్పడం జరిగింది. ఎంత అద్భుతమైన శ్లోకం కదా! మరి ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ, ఓ భరత శ్రేష్ఠ, ఆపదల్లో పడినవాడు, జిజ్ఞాసువు, సంపదలను కోరేవాడు, జ్ఞాని, 4 విధాల మనుషులే నన్ను ఆత్మను సేవిస్తున్నారు. ఎన్నో రకాల మనుషులు ఉన్నప్పటికీ ఎన్ని రకాల మైండ్ సెట్స్ ఉన్నాయి? 4 రకాల మైండ్ సెట్సే ఉన్నాయి. మరి ఆ 4 రకాల మైండ్ సెట్స్‌లో ఏది ఉత్తమోత్తమైనదని తెలుసుకోండి. నా వరకు నన్నడిగితే జ్ఞాని స్టేజ్‌కి రాలే. పోనీ జిజ్ఞాసిగా ఉన్నతోత్తమే. చాలా బెస్ట్ క్వాలిటీ జిజ్ఞాసి కూడా. జిజ్ఞాసి తపన పడుతున్నాడు, గురువు దొరుకుతాడు, సాధన చేస్తాడు, ఏదో ఒక జన్మలో జ్ఞానిగా మారుతాడు. ఈ 2 ఆర్తులు, అర్ధార్థులు సంపద కోసం, బాధల కోసం భగవంతుణ్ణి ప్రార్థించడం, ధ్యానం చేయడం, జ్ఞానాన్ని పొందడం
అవి జరిగితే హ్యాపీగుంటాం. అవి జరగలేదంటే ధ్యానాన్ని గూడా వదిలిపెట్టే రోజులు ఎంతో మందిని చూస్తూ ఉంటాం. మరి తెలివైన వాళ్ళేం చేయాలి? చిట్ట చివరి శ్వాస వరకు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినామంటే జిజ్ఞాసి నుంచి జ్ఞానిగా ఎదుగుతాం. జ్ఞానిగా ఎదిగామా ఆ జన్మే ఆఖరి జన్మ అవుతుంది. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతాం. మరి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు తెలియాలంటే భగవద్గీత చదవాలి. శ్రీకృష్ణామృతం పీఎంసీ ఛానెల్‌లో వస్తుంటది చూడాలి. పీఎంసీ ఛానెల్‌లో ఎంతోమంది మహానుభావులు అద్భుతమైన జ్ఞానాన్ని మనకిస్తూ ఉంటారు. పత్రిజీ సార్ క్లాసెస్ ఉంటాయి. ఎంతోమంది మాస్టర్స్ ఆత్మజ్ఞానం పొందినవారు ఎంత అద్భుతమైనటువంటివో ఉంటాయి. మరి చూడండి 10 మందికి ఆ విషయాన్ని తెలియపరచండి. సేవ చేసిన వారం అవుతాం కదా! ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పీఎంసీ ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.